ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా నీ సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శలకు లోనగును, తన సహోదరులను చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పదలసిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనములో కోపపడు వాటి గురించి మాట్లాడుతూ, నేను మీతో చెప్పినదేమనగా నీ సహోదరులను చూసి కోపపడద్దు, నీ సహోదరులను చూసి వ్యర్థుడా అనద్దు, నీ సహోదరులను చూసి ద్రోహి అని చెప్పద్దు. విమర్శకు లోనవుతావు. కోపమునకు లోనైనా విమర్శలకు లోనై వ్యర్థుడా అని చెప్పినప్పుడు, మహాసభకు లోనై ద్రోహి అని చెప్పినప్పుడు నరకానికి లోనవు. ఈ మాటల్లో ప్రాముఖ్యమైన సందేశం కోపం. కోపపడినప్పుడు చూడండి, వారు నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు, వారు నోటికొచ్చినట్లు చెప్తారు. ఇదిగో వాడు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది. ఈరోజు కోపపడుట అనేది సబ్జెక్ట్. కోపపడి నీ సహోదరి మీద కోపపడిన వాడు విమర్శకు లోనవుతాడు. ఈరోజు నువ్వు దేని విషయంలో కోపడుతున్నావు? చిన్నదానికి, పెద్దదానికి, కానిదానికి ఏ విషయంలో కోపపడద్దు. కానీ దేవునితో నీవు ఒక నిబంధన చేసుకోవాలి. దేవునితో ఒక తీర్మానం కలిగి ఉండాలి. దేవుడు సన్నిధిలో నిన్ను నీవు ప్రభుతో తీర్మానంతో నువ్వు బ్రతకవలసిన పరిస్థితి కలిగి ఉండాలి. ఈరోజు లేఖనం సెలవిస్తున్న మాటలవే. ఏ విషయంలో నువ్వు కోపడుతున్నావు దాన్ని నీవు విమర్శకు లోనైపోతావు. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనం, వారు అన్ని దేవతల చేత ఆయనకు రోషము పుట్టించు, హేయ కృతముల చేత ఆయనకు కోపము తెచ్చను. చూడండి, దేవుడు సన్నిధిలో పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు బయలుదేరుతున్న ప్రజలు ఇశ్రాయేలు అనే దేవతలను అనుసరిస్తూ దేవునికి రోషము పుట్టించి హేయకృతమైనటువంటి పనులు చేస్తూ ఆయనకు కోపము రగులు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం పుట్టించే పనులు అనేకమైనవి అక్కడ కలుగుతున్నట్లుగా చూడొచ్చు. వద్దన్నది చేయటం, వెళ్ళొద్దన్న చోటుకు వెళ్ళటం, ఉచ్చరించకూడని మాటలు వారి నోటముండి ఉచ్చరించటం. ఆ రోజు ప్రజలు ఇశ్రాయేలు దేవుడు కోపానికి ఆహుతైపోయారు. అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. కారణం, విడిపించిన దేవుణ్ణి, నడిపిస్తున్న దేవుణ్ణి, పాలు తేళ్లు ప్రవహించే దేశంలో సిద్ధపరచబడుతున్న దేవునికి వ్యతిరేకమైన వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ దేవునికి కోపం తీసుకొచ్చారు. ఈరోజు సర్వ మానవాళ్ళు గుర్తించాల్సింది, ఆ దేవునికి కోపాగ్ని చేత కోపము రేపేవారుగా ఎందరో ఉన్నారు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి ఈ లోకపు ఆచారములో, ఈ లోకపు పాపములో పడిపోతూ దేవుని సన్నిధికి దూరమైపోతూ దేవునికి కోపము రేపుతూ అక్రమం విడిచిపెట్టక, పాపం విడిచిపెట్టక, ద్రోహాన్ని విడిచిపెట్టక దేవుని కోపాన్ని రేపేవారు ఎందరూ. ప్రభు ఈరోజు ఆయన కోపమును రేపొద్దని చెప్తున్నారు. దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా
ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించటానికే ఆయన మీద మనసు నిలుపుకోవాలని వాక్యం హెచ్చరిస్తున్న మాటలు. ఇంకా మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధన మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద పడును. కనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో నుండి మీరు ఇదిగో అనేకమైన విధములుగా నశించిపోదురు. వారి మీదకి ఎప్పుడు నాశనం వస్తుంది? ప్రభు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపిస్తున్నటువంటి దినాలు ఆ రోజులు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలంటే మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చినటువంటి నిబంధన మీరి ఇతర దేవతలను వాటిని పూజించటం వలన, వాటికి నమస్కరించటం వలన యెహోవా కోపము వారి మీద పడెను. చూడండి, దేవుడు కోపాన్ని రేపుతున్నారు. దేవునికి విరోధముగా చేస్తూ, దేవునికి విరోధమైనటువంటి వాటిని చేస్తూ, ఇతర వాటిని అనుసరిస్తూ, వాటి పేరైనా ఎత్తకూడదని చెప్పాడు ప్రభు. వాటిని అనుసరిస్తూ, వాటిని అవలంబిస్తూ, వారికి ఇవ్వాలనుకున్న మంచి దేశములో ఉండకోకుండా తామే నాశనము తెచ్చిపెట్టుకునటానికి కారకులవుతున్నారు. ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభుతో నిబంధన చేసుకొని ఆయన చెప్పిన వాక్యమును బట్టి మనం సరిచేసుకోవాలి, కానీ ఇతరులు మనం అనుసరించకూడదండి. ఇతరులను అనుసరిస్తూ ఇతరుల యొక్క ఆచారపు పద్ధతులు, ఇతరుల యొక్క కాని పనులు చేస్తూ దేవుని కోపాన్ని రగులు చేస్తున్నాం. ఏమండి, కొందరు దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్తూ, దేవుని సేవకులని చెప్తూ, క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన కోపాన్ని రేపుతున్నారు. ఆయన నిబంధనను మీరి ఆయనకి వ్యతిరేకమైన పనులు చేసి ఆయన కోపానికి రేపొద్దు. ఆయనకు కోపము రేగింది అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో నష్టములు అక్కడ దాగి ఉన్నాయి. ఆయన కనికర పూర్ణుడు, ఆయన కృప చూపించే దేవుడు. ఏ విషయములో ఆయనకి విరోధముగా కోపము రేపామో ఆయన ఎదుట మనం సరిచేసుకొని ప్రభుతో నిబంధన కలిగి ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా దేవుని కొరకు తీర్మానం కలిగి ఆయన చెప్పినట్లుగా నడుచుకోమని వాక్యం హెచ్చరిస్తున్న మాటలు చూడండి. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం, పారిపోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయములలో, జనుల విషయములోను, యోధా వారి విషయములలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో రాయబడిన దానంతటా ప్రకారము చెయ్యక ఈ గ్రంథపు మాటలు వినిన వారు గనుక యెహోవా కోపాగ్ని మన మీదకి ఇతర అధికముగా నుండినది. ఇక్కడ మనము గమనించినట్లయితే యెహోవా కోపాగ్ని మన మీదకు ఇంత అధికముగా ఉండటానికి కారణం దేవుడు చెప్పిన నిబంధన, పితరులు చేసిన తీర్మానము ఆయన సన్నిధిలో విచారించక ఏదో పుస్తకంలో రాసి అవి దొరికింది, వాటిని బట్టి వీళ్ళు
దేవుడికి విరోధంగా చేయటం మొదలుపెట్టారు. దేవునికి వ్యతిరేకంగా చేయటం మొదలుపెట్టారు. దేవుడు కోపాగ్ని వారి మీదకి వచ్చేసింది. దేవుడు కోపాగ్ని వచ్చేసింది. ఏదో పుస్తకాలు చదివి తమ జీవితాలను పాడు చేసుకోవచ్చు, మరణానికి అప్పగించుకోవచ్చు, తమ తామే మరణానికి అప్పగించుకోవచ్చు. ఆ రోజుల్లో యెహోవా యందు విచారించండి, దేవుని యందు విచారించండి, దేవునికి విరోధమైనటువంటి వాటిని మీరు విడిచిపెట్టండి, ఆయన నిబంధనను బట్టి మీరు నడుచుకోమని చెప్తున్నారు. లేని ఎడల ఆయన కోపాగ్ని మన మీదకి ఇంత అధికముగా మండుచూ వచ్చినది దేవుని కోపం. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం దీన వృత్తాంతముల గ్రంథము 2వ దీన వృత్తాంతముల గ్రంథం 28:11 చదువుదాం. ముందు యెహోవా మహా ఉగ్రత మా మీదకి రగులు కొనుచు గనుక నా మాట ఆలకించి మా సహోదరులలో నుండి మీరు చెరపెట్టబడిన వీరిని విడిచిపెట్టుడి. యెహోవా మహా కోపాగ్ని వారి మీదకి చేశాడు. సహోదరుల నుండి వీరిని చెరపెట్టిన వీరిని విడిపించుటకు ఆలకించున్నాయి. దేవుడు కోపం చల్లారుతూ, దేవుడు కోపం చల్లార్చాలి. దేవుడు కోపము రేగుతూ ఉన్నది. భూమి మీద పాపమును బట్టి, భూమి మీద వ్యతిరేకతను బట్టి, భూమి మీద వ్యసనమును బట్టి, దేవునికి విరోధమైనటువంటి వాటిని చేస్తూ ఆయన కోపము రేపుతూ ఉన్నారు. ఎక్కడ ఆయన కోపము రేపుతున్నాం? దేవుని కోపము రేపొద్దు. దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన కనికరము తరతరాలు ఉండును. ఎక్కడ దేవునికి విరోధముగా మాట్లాడుతూ, దేవునికి విరోధమైన పనులు చేస్తూ, దేవునికి విరోధమైనటువంటి తలంపులు కలిగి ఎక్కడ ఆ కోపం తెచ్చుకుంటున్నారు, ఆయనకి కోపాన్ని రేపుతున్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కోపము మాని ఆగ్రహం విడిచిపెట్టి ఇది కీడుకే కారణము కానీ మేలుకు కాదని తెలుసుకొని ఆ మేలైన ప్రభు సన్నిధిలో మనం సరిచేసుకుందాం. అట్టి కృపలో నీ యొక్క జీవితం సరిచేయబడాలి. దేవుడి సన్నిధిలో దీవించబడి ఆయన మేలులతో నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకై స్తోత్రములు. ఎక్కడ మీ సన్నిధిలో అయ్యా మరి మా తోటి సహోదరుల మీద కోపముతో ఉద్రేహము కలిగి ద్రోహులై, ఇదిగోనైనా నా ప్రభువా, ద్రోహము కలిగినటువంటి అనుభవాన్ని తీసివేసి ఒకరి ఎడల ఒకరు కనికరం చూపించి ఎక్కడ మీకు కోపాన్ని రేపిన అనుభవాలు, వ్యతిరేకమైన మీ నిబంధనలు, విరోధముగా చేసిన పనులు, వాటి నుంచి తీసివేసి మీ యందు భయభక్తులు కలిగి మీతో నిలిచి క్రీస్తు కొరకు సాక్షిగా యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తునందు నిలిచి ఫలించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అన్ని విషయములో ఆయన కరుణా కటాక్షము చేత ఆయన కృపలో స్థిరపరచునుగాక.